హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. మిథున వాళ్ళ వదిన త్రిపుర ఇలా అంటూ ఉంటుంది. మిథున వాళ్ళ అంత ఏంటండి మావయ్య గారు, మనం తినడానికి, టిఫిన్ తినడానికి, భోజనం తినడానికి వచ్చాము, మిథునని ఇంకా దొరకలేదు, మిథునని ఇంకా సీరియస్గా వెతకరేంటి అని అంటూ ఉంటుంది త్రిపుర. ఈ లోపేమో లేడీ ఎస్ఐ కానిస్టేబుల్ జీప్ వేసుకుని, కానిస్టేబుల్స్ తోటి జీప్ వేసుకుని వస్తుంది. ఈ లోపు సత్యమూర్తి గారు అని పిలుస్తుంది. మీ అబ్బాయి ఎక్కడున్నాడు అంటే, మిథునాన్ని వెతకటానికి వెళ్ళాడమ్మా అని చెప్తాడు. సత్యమూర్తి లేదు, ఇప్పుడు ఉన్న పలంగా ఇక్కడికి రమ్మని ఫోన్ చేయండి అని అంటే, అప్పుడు వెంటనే దేవాకి ఫోన్ చేస్తాడు సత్యమూర్తి. ఒరే ఎక్కడున్నావు అంటే, ఇప్పుడు ఎక్కడున్నావో ఉన్న పలంగా ఇక్కడికి వచ్చే అర్జెంటుగా అంటే వచ్చేస్తాడు దేవ. అప్పుడు వెంటనే పోలీసెస్ దేవ షర్ట్ పట్టుకుని, ఏం చేసావరా, ఎలా మాయించేసావరా, ఎక్కడుందిరా అని చెప్పేసి మొత్తానికి షర్ట్ ఇచ్చుకుని ఊపేస్తూ ఉంటుంది. నీ గురించి మొత్తం పక్కాగా ఎంక్వైరీ చేశాను, నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నావు, తను వదిలించుకోవడానికి ఈ ఊరు తీసుకొచ్చావు, ఎక్కడ పెట్టావురా, ఎక్కడ దాచిపెట్టావురా అని చెప్పేసి లాక్కుని వెళ్ళి జీప్లో పడేస్తుంది. వెంటనే సత్యమూర్తి వాళ్ళ నాన్నమ్మ, సత్యమూర్తి అలాగే దేవ వాళ్ళ నాన్న, దేవ వాళ్ళ నాన్నమ్మ, దేవ వాళ్ళ అమ్మమ్మ అబ్బాయి ఏమీ తప్పు చేయలేదని చెప్పి వెంట పడతారు జీప్ వైపు. వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతుంది. ఈలోపు కానిస్టేబుల్స్ తోటి వరే వీడిని మన పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పించి నిజం చెప్పించండిరా అని చెప్పి ఆర్డర్ వేస్తుంది లేడీ ఎస్ఐ. ఈలోపు పోలీస్ కానిస్టేబుల్ దేవాన్ని తీసుకెళ్ళి 2 చేతులు కట్టి తాళుతో కట్టేసి కొడతా ఉంటారు. కట్ చేస్తే త్రిపుర ఇలా అనుకుంటుంటుంది, మొత్తానికి దేవాన్ని ఎలాగైతేనో పోలీస్ స్టేషన్ పంపించేశాను, ఇరికించి మొత్తానికి లేడీ ఎస్ఐని కన్విన్స్ చేసి మొత్తానికి జైలుకి పంపించేశాను. దేవ ఇంకా జీవితంలో బయటికి రాలేడు, ఇక మిథునాన్ని వెతికి నా తమ్ముడికి పెళ్లి చేయటమే ఉంది అని అనుకుంటుంది. ఈలోపు జడ్జి దగ్గరికి అంటే మిథున వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, మావయ్య గారు ఏంటి ఇప్పుడు ఎలాగో మిథునని మనం వెతుక్కాలి, ఆ మిథున గురించి మనం ఎక్కడుందో ఆ రౌడీగాడు ఎక్కడైనా పడేసాడేమో అని చెప్పి అవి ఇవి తప్పుడు మాటలు చెప్తూ ఉంటుంది మిథున వాళ్ళ నాన్నకి. అప్పుడు వెంటనే అక్కడ దేవ వాళ్ళ అమ్మ వచ్చి, నా కొడుకు చంపేటి ఏంటమ్మా, ఎక్కడో పడేటి ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా, నా కొడుకు రౌడీయే, కానీ ఏ పరిస్థితుల్లో వాడు రౌడీతనం చేస్తున్నాడో మాకు తెలీదు, కానీ వాడిని నేను వెనకేసుకు రావట్లేదు అని మిథున మెళ్ళలో బలవంతంగా తాళి కట్టడం కూడా తప్పే అమ్మా, అది కాదు, కానీ మిథున అంటే దేవకి ప్రేమ ఉందమ్మా, ఎందుకనే మా ఇంట్లో 3 నెలలు ఉంది, అలాగే ఇక్కడికి తీసుకొచ్చాడు, తనకి ఏ రకంగా హాని చేయలేదమ్మా, అంటే తనకి ఎంతో ఇష్టమో కానీ బయట పడట్లేదు అని చెప్తా ఉంటుంది దేవ గురించి దేవ వాళ్ళమ్మ. వెంటనే మిథున వాళ్ళ నాన్న ఆలోచనలో పడతాడు. అప్పుడు వెంటనే మళ్ళీ దేవ వాళ్ళ అమ్మ అంటది, అమ్మ ఇప్పటికైనా చెప్తున్నాను చూడు, మిథునాను ఎక్కడున్నా సరే మిథునాన్ని వెతికి తీసుకొస్తాడు నా కొడుకు, తప్పనిసరిగా తీసుకొస్తాడు, గుర్తుపెట్టుకో, అనవసరంగా మాటలు జారొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవ వాళ్ళమ్మ. అక్కడి నుండి మిథున వాళ్ళ నాన్న కూడా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అక్కడ త్రిపుర వాళ్ళ తమ్ముడు ఆదిత్య అని చూస్తూ ఉంటాడనమాట మిథునని. ఏంటి మిథున, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, ప్రేమ ఎంత గొప్పదో తెలుసా, ప్రేమ మనుషుల్ని బతికిస్తుంది, అదే ప్రేమ మనిషి ప్రాణాలను కూడా తీస్తుంది. ఎందుకు అంటే ప్రేమ ఉంటే పక్కన మనం ఎన్ని కష్టాలున్నా మర్చిపోతాం, అదే ప్రేమ దక్కలేదు అని అంటే వాళ్ళని చంపైనా కూడా చంపటానికి కూడా ప్రేమను దక్కించుకోవటం కోసం చంపటానికి కూడా సిద్ధమైపోతారు. అలాంటిది నువ్వు నా జీవితంలో, నువ్వు నా భార్యవి, ఎవడికో భార్య అవుతే నేను ఒప్పుకోను, ఎప్పటికీ నువ్వు నా దానివే అని అరుస్తూ ఉంటాడు త్రిపుర వాళ్ళ తమ్ముడు ఆదిత్య. కట్ చేస్తే ఇక్కడ పోలీసు వాళ్ళు కొడతా ఉంటారు దేవాని. ఈ లోపు చెప్పరు. అప్పుడు లేడీ ఎస్ఐ వచ్చి, ఏంట్రా అంత కొట్టినా కూడా నువ్వు చెప్పట్లేదు, ఇప్పుడు నీతో నిజం చెప్పిస్తాను అని చెప్పి గన్ గురి పెడుతుంది. వెంటనే ఎందుకు చంపుతాను మేడం నా భార్యని, నేనెందుకు కిడ్నాప్ చేస్తాను మేడం, తను నా భార్య అని అంటే గట్టిగా అరుస్తాడు దేవ. వెంటనే పడుకున్న మిథున మెలకు వచ్చి లేచిపోయి అలా చూస్తూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, రేపు ప్రోమోలో ఏం చూపించారంటే, అయ్యో నా కోసం ఎంతో వెతుకుతున్నాడేమో దేవాని మా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది మిథున. ఈలోపు ఎక్కడున్నావు మిథున, నువ్వు లేకపోతే నాకు ఏదోలాగుంది మిథున అని చెప్పి నడుస్తూ వస్తూ ఉంటాడు ఆదిత్య. అంతే ఫ్రెండ్స్, ఫొటోస్ పెట్టట్లేదు ఫ్రెండ్స్, ఎందుకు అంటే యూట్యూబ్ కొన్ని గైడ్లైన్స్ పెట్టింది. ఈ నెల 15వ తారీఖున ఒక అప్డేట్ ఇస్తుంది, ఆ అప్డేట్ని బట్టి నేను ఫొటోస్ పెడతాను ఫ్రెండ్స్.